శతకి మొత్తం మంది ఇచ్చి కోడ్ని దొంగలించాడు. ఈ దారిలో రాకపోకలు ఎంత సులువుగా ఉన్నాయో. ఇంకో ఏం చేశారా నైషితమని? నీ తాళం ఇచ్చి లోపలికి పంపినందుకు నేను ఇరుక్కుపోతాను కదరా. ఇవ్వు తాళం, ఇవ్వు. ఇచ్చే ఇవ్వు. అంచనా కరెక్ట్ అయితే సముద్ర రాణిని చంపడం భూమా చూశాడు. ఇప్పుడు భూమా నాకు దొరికి ఆ హంతకుడు పోలికలు చెప్తే నేను సముద్రాన్ని ఎక్కడ గుర్తుపట్టేస్తానన్న భయంతో సముద్ర భూమాను వెతికి చంపేశాడు. షఫీ ద్వారా నేతాజీ లొకేషన్ తెలుసుకోవడానికి కావాలనే అరెస్ట్ అయి డీటైన్మెంట్ సెంటర్కి వచ్చాడు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సముద్ర ఈ పాటికే నా గురించి బ్రాకెట్కి మొత్తం చెప్పేసి ఉంటాడు. జరగబోయేది యుద్ధం శాస్త్రి. నాతో ఉంటే నీకు ప్రమాదం. వెళ్ళిపో. సార్, నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపో. నువ్వు పోలీస్ కస్టడీలో ఉండాలి కదా. అసలు నేనిక్కడ ఉన్నట్టు నీకెలా తెలుసు? డెవిల్ బ్రాకంతో చెప్తుండగా విన్నాను. నేను ఇప్పటికీ బయటికి రానన్న ధీమాతో వాళ్ళ ప్లాన్ మొత్తం నా ముందే మాట్లాడుకున్నారు. ఈ డెవిల్ ఎవరు? స్పెషల్ ఆఫీసర్ గా నీకు పరిచయం అయిన బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ డెవిల్. మీరు ఒంటి మీద ఉన్న యూనిఫామ్ ని మాత్రమే చూశారు. లోపల ఉన్న మనిషిని, ఆ మనిషిలో ఉన్న మనసును చూడగలిగితే నేనేంటో మీకు ముందే అర్థమయ్యేది. ఓ ఆఫీసర్గా కాదు, నేను ఇష్టపడ్డ వ్యక్తిగా. ప్రేమించిన అమ్మాయి దూరం అవడం కన్నా పెద్ద శిక్ష కాదుగా. నేను నమ్మను. నువ్వు నమ్ము అని తెలిసే నా ప్రాణాలకు తెగించి ఈ ఆధారాలు సంపాదించి తీసుకొచ్చాను. డెవిల్ సర్వీస్ ఫైల్. వాడితో ప్రేమలో పడే ఆ మత్తులో చేసిన తప్పుకి ఫలితమేంటో తెలుసా? వాడు త్రివర్ణకి కోడ్ అందజేయలేదు. త్రివర్ణని ఫాలో చేసి అరెస్ట్ చేశాడు. నీ కారణంగా. కాబోతుందని త్రివర్ణ ముందే పసిగట్టినట్టుంది. అందుకే తన బదులు నన్ను వెళ్ళి ఆల్ క్లియర్ సిగ్నల్ ఇవ్వమని నాకు మెసేజ్ పంపించింది. కానీ నేనిక్కడున్నట్టు త్రివర్ణకి ఎలా తెలుసు? త్రివర్ణకి అన్నీ తెలుసు. ఆల్ క్లియర్ సిగ్నల్ ఏంటో నీకు చెప్పిందా? లైట్ ని 45 degrees ఈస్ట్ నుండి సిగ్నల్ ఇవ్వాలి.
కాసేపట్లో నేతాజీ వచ్చేస్తారు. సముద్ర, బ్రిటిష్ పోలీస్ ల్యాండ్ అవ్వదని సిగ్నల్ ఇవ్వాలి. సముద్ర, ఏంటిది? సముద్ర కాదు, ఏజెంట్ ట్రోజన్. నీకో నిజం చెప్పనా? నువ్వు ఇందాక షూట్ చేసిన డెవిల్ ఎవరో కాదు, మీ ఇంటెలిజెన్స్ చీఫ్ త్రివర్ణ. అక్కడ త్రివర్ణ, ఇక్కడ నేతాజీ, ఇద్దరు ఫినిష్. నేతాజీని పట్టించినందుకు నాకు 100,000 పౌండ్స్, దాంతోపాటు బ్రిటిష్ పౌరసత్వం. మిషన్ అకంప్లిష్డ్. పదా. Well done, Trojan. So finally the end of the bloody INA. Why this smug smile? ఐఎన్ఏని నాశనం చేయాలన్న నీ కలగానే మిగిలిపోతుంది. వీడు ట్రోజన్ అన్న విషయం నాకు ముందే తెలుసు. నేను మోర్స్ కోడ్ ఆపరేటర్ అన్న విషయం మర్చిపోయావా ట్రోజన్? అందుకే నీకు అర్థం కాకుండా నాకు మాత్రమే తెలిసేలా మోర్స్ కోడ్లో చెప్పాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేది నేతాజీ కాదు, విధ్వంసం. నీ శవాలతో ఎర్ర తివాచీ పరిచి నేతాజీకి స్వాగతం చెప్పడానికి వస్తున్నాడు. చూడు. ఫోర్స్ ఎంతమంది ఉన్నారు? మన దగ్గర 200 మంది సైన్యం, 4 ఫిరంగులు, ఒక యుద్ధానికి సరిపడే అమ్యునిషన్ ఉంది. ఇంకో 10 నిమిషాల్లో దీనికి 2 సైన్యం వస్తుంది. 10 నిమిషాలా? 10 నిమిషాలు వాడిని ఆపాలి కదా సార్. నా ప్లాన్ నీకు ఇంకా అర్థం కాలేదా బ్రాకెన్? నేతాజీని పట్టుకోవడానికి వచ్చిన మన ఫోర్స్ మీద ఐఎన్ఏ తీవ్రవాదులు దాడి చేశారు.
ఈ దాడిలో వీరోచితంగా పోరాడిన నువ్వు సముద్ర చేతిలో చనిపోయావు. అంతకంటే వీరోచితంగా పోరాడిన నేను సముద్రాన్ని చంపేశాను. నిన్ను చంపిన సముద్రాన్ని హతమార్చినందుకు బ్రిటిష్ సీక్రెట్ సర్వీస్ నాకు మెడల్ ఇస్తుంది. అండ్ ఐ విల్ ఆల్వేస్ రిమైన్ యాజ్ డెవిల్, ద బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్. త్రివర్ణ ఆ రోజు నేతాజీ ప్రాణాలు కాపాడి దేశ చరిత్రని మలుపు తిప్పాడు. అయినా ఆ దేశ చరిత్రలో తనకు పేజీ కావాలని అతనెప్పుడూ కోరుకోలేదు.